షాయిశ్వర వాళ్ళ భార్య ఏమంటుంది ఇప్పుడు? పబ్లిక్ కి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దయచేసి అయితే ఈ వీడియోస్ అయితే ఆపేయడం అయితే ఆపేసేయండి. ఎందుకంటే ఇక్కడ నేను సఫర్ అవుతున్నా, నా బేబీ సఫర్ అవుతుంది, అటు ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుంది, మా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతూ ఉన్నప్పుడు అంటే మేము బాగానే అండర్స్టాండింగ్ గా అయిపోయింది. తప్పు చేసాం, ఇప్పుడు నా హస్బెండ్ తప్పు చేశాను, నన్ను క్షమించి అయిపోయింది అని చెప్పేశారు. పోలీసులు తనతో ఆ అమ్మాయితో కూడా మాట్లాడేశారు, క్లియర్ అయిపోయింది. ఇంకా నిజం చెప్పాలంటే ఇక్కడ నా తప్పేం లేదు. మీ ముగ్గురం సఫర్ అవుతున్నాము అంటుంది. ఫస్ట్ తెలియదా నీకు? వీడియో పెట్టేటప్పుడు తెలియదా ఇలా జరుగుతుందని? నువ్వు వీడియో పెట్టడం వల్ల 2 స్టేట్లు ప్రజలు ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు. కానీ నీ గురించి ఎవరైనా ఆలోచించిల్లా? ఎవరు ఆలోచించారు? ఎందుకు? అది నువ్వే ఆలోచించాలి. వీడియో పెట్టక ముందే, వీడియో పెట్టేసరికి ఏమైంది? వీడియో పెట్టిన తర్వాత అందరూ ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఎవరు? నువ్వే. నీ జీవితాన్ని తీసుకొచ్చి నువ్వే రోడ్డు మీద పెట్టావు. అలా కాకుండా నీ భర్త జీవితాన్ని కూడా నాశనం చేసావు నువ్వే. అమ్మాయి జీవితం, మాధురి రాథోడ్ జీవితం కూడా నాశనం చేసావు నువ్వే. ఈ రోజు నామకు పెళ్లి జరుగుతుంది, 2 సంవత్సరాలతో అందరు మర్చిపోతావు అంటున్నావు నువ్వు. మాధురి రాథోడ్ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున తనని ఎవరు పెళ్లి చేసుకోవాలి అనే క్వశ్చన్ ఒకవేళ పబ్లిక్ వేస్తే మీ ఆన్సర్ ఏంటి? నేను ఆ వీడియోలో కూడా ఇదే చెప్పా. ఈ అమ్మాయి ఫ్యూచర్ కోసం నేను థింక్ చేశా, కానీ ఆ అమ్మాయి ఇలా ఇప్పుడు నా హస్బెండ్కి చేసింది, రేపు ఇంకొకరికి చేస్తే కొంచెం సేఫ్గా ఉండండి. ఇట్లా ఇంకోసారి రిపీట్ చేయకుండా ఉంటే తను ఒక 1-2 years 3 years తర్వాత 4 years తర్వాత ఇప్పుడు ఈ టాపిక్ ఇప్పుడు మాదే టాపిక్గా అవుతుందా? రోజు నామకు పెళ్లి జరుగుతుంది, 2 సంవత్సరాలతో అందరు మర్చిపోతావు అంటున్నావు నువ్వు. కానీ అవి వీడియో రూపంలో ఈ మొగుడైనా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముంగడికి వస్తాడా? అంటే వినే మాటలు వేరు. అంటే వీడు నిజం చెప్తాడు, అబద్ధం చెప్తాడు అనుకుంటారు ఎవరైనా కూడా. కానీ వీడియో రూపంలో అందరు 2 స్టేట్ల వరకు చూసిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందడికి వస్తాడా? నువ్వు ఎందుకు ఆలోచించలేదు? అమ్మాయి పెళ్లి కాలేదు కదా, నేను ఎందుకు ఆలోచించలేదు? అప్పుడు నేను సఫర్ అవుతున్నా, నా భర్త సఫర్ అవుతుండో, అమ్మాయి సఫర్ అవుతున్నా, ఇప్పుడు సోయొచ్చిందా నీకు? ఇందులో కొంటే ఎటువైనావు? వీడియో తీసావు కానీ అది ఒక ప్రూఫ్ గా పెట్టుకోవాలి. కానీ సోషల్ మీడియా పెట్టేసరికి 2 రాష్ట్రాల ప్రజలు ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. దీని తప్ప ఫ్యామిలీ విషయంలో ఎక్కడ కొంచెం కూడా నాకు అనిపించాలి. ఎక్కడ కూడా ఎవరైనా కానీ ఏదైనా సమస్య ఉంటే మీ కుటుంబం మధ్యలో చూసుకోండి. తీసి పబ్లిక్ లో పెడితే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతారు తప్ప ఈ పరువే పోతుంది అక్కడ. అర్థమవుతుందా? ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ విషయం వాళ్ళే చూసుకోవాలి. పబ్లిక్ లో పెడితే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతారు ప్రజలు, అక్కడ పోయే పరువు మాత్రమే మీది. అర్థమైందా? ఇలాంటిది ఎవరైనా కూడా చేయకండి. ఉంటాయి సెలవు. ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియండి. నా అభిప్రాయం మొత్తం ఇది.